దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట సంఘమంతటికి హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రార్థన చేసుకుని ఈ చివరి వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రియులారా, పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ ప్రియ కుమారుని అతి శ్రేష్టమైనటువంటి నామంలో మేమందరము కలిసి మీ వైపు చూచుటకు మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యంను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మేము మాట్లాడుకొనబోచున్నామో ఆ మాటలన్నీ కూడా మా వెనికిడిలో మాకెంతో దీవెనకరంగా ఉండలాగున సహాయం చేయమని, మీ ఆత్మ నడిపింపును మాకు సమృద్ధిగా ప్రసాదించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో పలుచోట్ల హార్వెస్ట్ ఫెస్టివల్ అనే పేరుతో కోతకాలపు పండుగ జరుగుతోంది. ఈ సందర్భంగా మనము వాక్యపు వెలుగులో కొన్ని సంగతులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఆలోచిద్దాం. కోతకాల పండుగలో క్రైస్తవులైనటువంటి వారు దేవుని మందిరానికి కృతజ్ఞతాపూర్వకముగా వారి ఇంటనున్నటువంటి ధాన్యమును, ఆహార పదార్థాలను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచడం అనేది మనకు తెలుసు. అది 100% దేవుని ఎడల మన కృతజ్ఞతను తెలపడం అనేటువంటి దృక్పథంలో మంచిది, ఆరోగ్యకరమైంది. అట్ ద సేమ్ టైం మరిన్ని సంగతులు ఆలోచించడానికి ఈ సందేశాన్ని మనం వినియోగించుకుందాం. కోతకాలపు పండుగ అంటే అది ఆనందించే ఒక సమయం. కోతకాలపు పండుగ అంటే కృతజ్ఞతను దేవునికి తెలియజేసే ఒక సమయం. ఈ రెండిటితో పాటు కొన్ని వాస్తవాలను ఆలోచించవలసిన సమయం అని కూడా మనం గ్రహించాలి. It is a time of joy, it is a time of gratitude, and also it is a time of reflection. అంటే ఆలోచన చేయవలసినటువంటి సమయం ఇది. అందువలన ఒక 4 సత్యాలను నేను మీ అందరి దృష్టికి ఈ సందర్భంగా తీసుకొని రావాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఒకసారి బైబిల్ తెరిచి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం, అందులోని చివరి వచనాన్ని మనము చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము, అందులోని చివరి వచనం. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగుళ్ళును ఉండక మానవని తన హృదయములో దేవుడు అనుకోనెను. అనుకున్నది ఎవరు అక్కడ? దేవుడు. ఈరోజు మనము కోతకాలము అనే సందర్భాన్ని దేవుని పిల్లలుగా జరుపుకుంటున్నాం. అసలు ఈ కోతకాలం అనేది ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే బైబిల్ ఇస్తున్న సమాధానం, దేవుడు అది ఉండాలని అనుకున్నాడు గనుక. ఎంతవరకు? భూమి నిలిచియున్నంత వరకు. భూమి ఉన్నంత వరకు ఈ కాలం అనేది ఒకటి ఉండాలి అని దేవుడు అనుకున్నాడు గనుక ఈరోజు మానవులుగా ఈ కోతకాలాన్ని మనం అనుభవిస్తున్నాం. కోత కొయ్యాలి అంటే విత్తనాలు విత్తబడాలి. దానిని వెదకాలము అన్నాం. ఇంగ్లీష్లో దానిని సీడ్ టైం అని అంటారు. కోతకాలాన్ని హార్వెస్ట్ అంటే విత్తనాలను విత్తేటువంటి కాలము, వెదకాలము ఉండాలి, కోతకాలము ఉండాలి. శీతోష్ణములను ఉండాలి, వేసవి శీతకాలములను ఉండాలి, రాత్రింబగళ్ళు ఉండాలి.
అని సృష్టికర్త అనుకున్నాడు గనుక ఇది మనము పొందుకుంటున్నామన్న సంగతి పొందుకుంటున్న వారికి ఎంతమందికి ఇది ఆలోచన ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. వర్షం పడుతుంటే అనుభవించడం తెలుసు, ఆహారం వస్తుంటే తినడం తెలుసు, తృప్తి పొందడం తెలుసు. వీటన్నిటినీ అనుగ్రహించుచున్నది సృష్టికర్త అయిన దేవుడు అనే సంగతిని ఆలోచించేవారు చాలా చాలా తక్కువ అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథంలో కూడా మనకు బాగా తెలిసినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 37వ అధ్యాయం 6-7 వచనాలను చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 6-7 వచనములు. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే వర్షాన్ని కురిపించుచున్నది ఆయన. ఇది సృష్టి కార్యం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అంటే దేవుడు మానవులు చేసే పనిని ఆపేస్తున్నాడు వర్షం పడేటప్పుడు. అదొక సృష్టి కార్యం. ఇది దేవుడు ఎందుకు మానవుల చేతి పనులను ఆపేస్తున్నాడు అని అడిగితే మనమందరము కూడా ఆయన సృష్టి కార్యమును తెలుసుకోవాలని. కోతకాలము కానీ, వెదకాలము కానీ, శీతోష్ణములను కానీ, వేసవి శీతకాలములు కానీ, ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నటువంటి సృష్టిలోని కార్యాలు. ఇవి దేవుడు జరిగిస్తున్నాడు అని గుర్తించడం మానవుని ధర్మం. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి నడిపించే క్రమంలో కూడా వారు వాగ్దాన దేశానికి సమీపంగా ఉన్నప్పుడు వారికి ఇవ్వబడినటువంటి సందేశం ఏమిటో ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామా. 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందు. ధాన్యము కూర్చుకోవాలన్నా, ద్రాక్షారసము కూర్చుకోవాలన్నా, నూనె కూర్చుకోవాలన్నా ముందుగా ఏం పడాలి? భూమి మీద వర్షము పడాలి. దానిని నేనే కురిపించేదను అంటున్నాడు దేవుడు. ఇదంతా కూడా ఒక సైకిల్, ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటి సృష్టి కార్యములు. వాటిని గుర్తించడం మాత్రమే కాదు, దేవుని స్తుతించడం. ఈరోజు మనము వాక్య పఠనంగా చదువుకున్న 65వ కీర్తనలో కూడా ఈ విషయం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. చూద్దాం. 65వ కీర్తన 9 నుంచి 13 వచనములు మనము గమనించగలిగితే, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు అనుంది చూడండి. దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ధాన్యాన్ని దయచేయుచున్నది దేవుడు. 65వ కీర్తన 9 నుంచి 12 వచనములు మనము రాసుకొని ఆలోచించగలిగితే ఇదంతా కూడా దేవుడు జరిగిస్తున్న కార్యము. రైతులు విత్తనం వారికి తెలుసు, ఆ ఫలితాన్ని అనుభవించడం మనకు తెలుసు. కానీ విత్తేది మనిషి అయినా, కోసేది మనిషి అయినా దానికి కారకుడు దేవుడు అన్న సంగతిని ఈరోజు దేవుని పిల్లలుగా మనము తప్పనిసరిగా మరవకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనములు చూడగలిగితే, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీయు లేదు అని కనబడుతోంది. అక్కడ సందర్భం ఏదైనా ఆ యొక్క పోలిక మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తోంది. నాటేది మనమే, నీళ్లు పోసేది మనమే, కానీ వృద్ధి కలుగజేయవాడు దేవుడే. కనుక దేవుడు అనేటువంటి సృష్టికర్త,
దేవుడు అనేటువంటి పోషకుడు లేకపోతే ఈరోజు మనము 5 వ్రేళ్లతో ఒక్క మెతుకు కూడా మనము తీసుకోలేని పరిస్థితి. గనుక మనందరం కూడా దేవునిపై ఆధారపడినటువంటి వారం. ఇది అన్ని తరాలలో అన్ని కాలాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని దేవునిని స్తుతించవలసినటువంటి బాధ్యత ఉంది అన్న సంగతి గుర్తిద్దాం. ఒకవేళ దీనిని గుర్తించకపోతే మనం ఎలా తయారవుతాము అనే ప్రశ్న వేస్తే ద్వితీయోపదేశకాండంలోనే 8వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, నేను కదా కష్టపడేది, నేను కదా సంపాదించేది, నేను కదా కూర్చుకుంటున్నది అని అనుకోవచ్చు. కానీ కష్టపడే సామర్థ్యం, సంపాదించుకునే సామర్థ్యం ఇవన్నీ ఎవరు అనుగ్రహిస్తున్నట్టు? ఒకసారి 18వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు, నెక్స్ట్ మాట, భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే అనంతి. ఆయనే కనుక సామర్థ్యం కలుగజేయకపోతే మనము ఏ పనిని ఎలా చేయగలం? ఈరోజు మనము చేసే పనులన్నీ కూడా దేవుడిచ్చే సామర్థ్యంతో చేస్తున్నామే కానీ మన సొంత శక్తి, సొంత జ్ఞానము కానే కాదు. ఇది మనం గుర్తించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. కొంతమంది వివిధ వ్యాపారాలలో ఉన్నాం, కొంతమంది వివిధ ఉద్యోగాలలో ఉన్నాం, వివిధ నైపుణ్యాలు కలిగి ఉన్నాం. దీని అంతటికి మనం కాదు, మనకి ఈ సామర్థ్యాన్ని ఇచ్చినవాడు దేవుడే అని జ్ఞాపకము చేసుకొనవలెను అని కనబడుతుంది చూడండి. అందువలన ఎప్పుడు కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలపై మనము ఆధారపడి వాటిని బట్టి మనం అతిశయిస్తే మనం అవివేకులవుతాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ దేవునిని గుర్తించకపోతే జరిగేదేమిటి? అదే అధ్యాయంలో పైన 10వ వచనం నుండి చూద్దామా, 10 నుంచి 14 వచనములు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలోనే 10 నుంచి 14. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఏం చేయాలి? ఆయనను స్తుతింపవలెను అని కనబడుతుంది. గమనించండి. తినడమే తెలుసు, తృప్తి పొందడమే తెలుసు, స్తుతించడం మాత్రం మనిషి ఎరుగని పరిస్థితిలో ఉన్నాడు. అంటే స్ట్రక్చర్ ఏమిటి? తిను, తృప్తి పొందు, కానీ ఇచ్చిన ఆయనను స్తుతించడం మాత్రం నువ్వు మరవకూడదు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని. తినడం తప్పు కాదు, ఆయనను మరచి తినడం తప్పు. ఎంత చక్కగా ఉందన్నమాట. నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదిస్తుంది. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. మనసు మదించడం అంటే అర్థం ఏమిటి? గర్వంతో నిండిపోవడం. నా తిండి, నా ఇల్లు, నేను సంపాదించింది, నేను కష్టపడింది, మదించి గర్వించి. అంటే మానవుని హృదయము గర్వముతో నిండిపోయే అవకాశం ఉందా అని అడిగితే ఉంది. ఎప్పుడు? దేవునిని మరిచినప్పుడు. అదే దేవుని జ్ఞాపకం చేసుకొని, దేవుని గుర్తుంచుకొని, ఇది దేవుడిచ్చిన సామర్థ్యము, దేవుడిచ్చిన ఆహారము, దేవుడిచ్చిన నివాసము అని ప్రతిదీ కూడా దేవుడే నాకు అనుగ్రహించుచున్నాడు అనే మనసుంటే మన హృదయం ఎప్పుడు కూడా దీనత్వముతో నిండి ఉంటుంది. గనుక ఈ కోతకాల పండుగ సందర్భంగా 4 సత్యాలను మీ ముందుకు తీసుకొని వస్తానని నేను చెప్పగా, ఇప్పటివరకు నేను చెప్పింది మొదటిది. అందులో దేవుడే మన పోషకుడు అనే సత్యాన్ని మనము ప్రతిక్షణం గుర్తుంచుకొన బద్దులమై ఉన్నాం. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ప్రొవిజన్. పోషణకు ఆయన కర్త అయి ఉన్నాడు, పోషణకు ఆయన దేవుడై ఉన్నాడు, పోషించే దేవుడు. ఆయన కేవలం సృష్టించిన దేవుడు మాత్రమే కాదు, మనల్ని పోషించే దేవుడు కూడా. అందుచేత మనం 2వ సత్యంలోనికి వెళ్ళే ముందుగా ఈరోజు మన స్థితిని మనం గుర్తిద్దాం. ఈరోజు మనం ఏ పనులు చేసుకుంటున్నాం? ఉద్యోగస్తులమా, వ్యాపారస్తులమా, లేదా వివిధ సొంత పనులలో మనము ఈరోజు నిమగ్నమై ముందుకెళ్తూ కష్టపడుతున్నామా? పని ఏదైనా, ఉద్యోగం ఏదైనా,
వ్యాపారం ఏదైనా, నైపుణ్యం ఏదైనా, సామర్థ్యం ఏదైనా, దీనంతటినీ మనము చేసుకోవడానికి శక్తిని, ఎబిలిటీని మనకు అనుగ్రహించుచున్నవాడు దేవుడే అని మనము దేవునిని గుర్తించాలి. కొందరు జ్ఞానమును బట్టి, కొందరు శౌర్యమును బట్టి, కొందరు ఐశ్వర్యమును బట్టి, గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తుంటే, మనం మాత్రం మన దేవుడైన జీవము గల ఆయనను బట్టి అతిశయించబద్దులమై ఉన్నాం. ఇది నంబర్ 1. వెళ్దాం నంబర్ 2. జాగ్రత్తగా సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము మనకు బాగా తెలిసిన మాట. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9 నుంచి 10 వచనములు ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. నీ రాబడి అంతటిలో ఏం కనపడుతోంది? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారు. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం ఇది. ఇశ్రాయేలీయులకు కొన్ని పండుగలు ఇవ్వబడ్డాయి. అందులో ఒక పండుగ పేరు ప్రథమ ఫలముల పండుగ. లేవియాకాండము 23వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనాలలో ఈ పోర్షన్ మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. లేవియాకాండం 23వ అధ్యాయము 9 నుంచి 14. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పించవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసం. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. అంటే దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చిన తర్వాత, అంటే పంట పండినప్పుడు, కోత కోసినప్పుడు, మీరు తినే ముందుగా మొట్టమొదటి పన నా దగ్గరకు తీసుకొని రావాలి. ప్రథమ ఫలము నా దగ్గరికి తీసుకొని రావాలి. నా దగ్గరికి తెచ్చిన తర్వాతనే మీరు తినాలి అని అంటున్నాడు. ఏమిటది? దేవుణ్ణి ఘనపరచుట. మనము తిన్న తర్వాత మిగిలింది దేవునికి ఇవ్వడం కాదు. తేడా ఉందా లేదా? మనము తిన్న తర్వాత మిగిలింది దేవునికి తీసుకొని రావడం కాదు. దేవుని యొద్దకు దానిని తెచ్చి, దేవా ఇది నువ్విస్తే మాకు వచ్చింది, మేము సంపాదించుకున్నది కాదు అని ముందుగా దేవునిని ఘనపరిచి, అంటే దేవునికి ఇచ్చి తర్వాతనే మనము నోటిలోనికి ఆహారాన్ని తీసుకోవాలి అని ఇక్కడ కనపడుతోంది. సామెతల గ్రంథంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, ద్వితీయ ఫలము కాదు, తృతీయ ఫలము కాదు, ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఈరోజు మనకు అప్లై చేసుకుంటే నీ రాబడి అంతటిలో అని ఉంది. ఈరోజు మనందరం బతుకుతున్నాం కదా, ప్రతి నెల బతుకుతున్నాంగా. బ్రతుకుచున్నాము అని అంటే మనకు అంతో ఇంత సంపాదన ఉన్నట్ట లేనట్ట? ఉంది కదా. ఒక 100 రూపాయలైనా సంపాదన అయితే అందరికీ ఉంది. ఈ 100 ఇస్తున్నది ఎవరు? మా సార్ అంటారా? దేవుడు. జీతమైనా వేతనమైనా ఏదైనా సరే ఈరోజు మనకు ఇచ్చుచున్నది దేవుడు. అది మన రాబడి. మనం చేయాల్సిందేంటి? ప్రతి నెల మనకు ఆ రాబడి వచ్చినప్పుడు, జీతమో ఇంకొకటి ఏదో వగైరా, జీతమో లాభమో ఏదో, మనం చేయవలసిన మొట్టమొదటి పని అందులో ఫస్ట్ పోర్షన్ దేవునికి పక్కన తీసి పెట్టడం. అది దేవునికి ఘనపరచడం. ప్రతి నెల మనం ఇంటికి రెంట్ కడతాం, కరెంటు బిల్లు కడతాం, పిల్లలుంటే ఫీజులు కడతాం, రేషన్ షాప్కు డబ్బు చెల్లిస్తాం, కూరగాయలు కొంటాం. ఒకటా రెండా? ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు మనకు ప్రతి నెల పోషణకై మనకు ఎప్పుడైతే ఒక జీతం రూపంలోనో మరొక రూపంలోనో మనకి ఇస్తాడో, మనం వెంటనే ఇప్పుడు అర్జెంటుగా ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఫీజులు కట్టాలి అని అక్కడికి వెళ్ళకూడదు. ఒక 100 రూపాయలు చేతికి వస్తే ఒక 10 రూపాయలు ఉదాహరణకు తీసుకుంటున్నా, 10వ వంతు అని
అది ఎవరిది? దేవునిది. ఫస్ట్ అది తీయాలి. ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించి, దేవా ఈ నెల కొరకు మీరు నాకు ఇది ఇచ్చినందుకు మీకు స్తోత్రం, ఇది నేను సంపాదించుకున్నది కాదు, ఇది మీరిచ్చినది అని మొట్టమొదట ప్రథమ ఫలము అంటున్నాను, అందుకే నొక్కుతున్నాను. ద ఫస్ట్ ఫ్రూట్, సెకండ్ ఫ్రూట్ కాదు, థర్డ్ ఫ్రూట్ కాదు, ప్రథమ ఫలమును పక్కకు తీసి రిమైనింగ్ 90 రూపాయలను అప్పుడు మనము ఇంటికా లేకపోతే కరెంటుగా దేనికో మనం ఆలోచించుకోవాలి. జీతం రాగానే దేనికి చెల్లించాలనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ మొట్టమొదట నాకు ఇది ఇచ్చినటువంటి దేవునికి నేను దీన్ని కృతజ్ఞతాపూర్వకంగా పక్కకు తీసి పెట్టాలి అనేటువంటి ఆలోచన మనకు రావట్లా. బైబిల్ ఏమంటుంది? నువ్వు దేవునిని ఘనపరచాలి. అన్ని పేమెంట్స్ అయిపోయిన తర్వాత మిగిలింది నేను దేవునికి ఇస్తానంటే అది దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రథమ ప్రాధాన్యత కాదు. ఇప్పుడు మనం ఇస్తే కానీ దేవుడు బతకలేడా, లేదా మనం ఇస్తే కానీ దేవునికి ఉనికి లేదా? అది కాదు కదా. దేవునిని ఘనపరిచేటువంటి అవకాశం మనకు దేవుడు ఇస్తున్నాడు. అది మన దైనందిన జీవితంలోని ప్రాథమిక విషయాలలో నుంచే కనుపరచాలి. అలాగని సాంప్రదాయబద్ధంగా కాదు, హృదయపూర్వకంగా. నా జీవితంలో అయితే నేను వ్యక్తిగతంగా ఇది అలవాటు చేసుకున్నా. ప్రతి నెల 30వ తారీఖు 31వ తారీఖు ఏదైతే ఉంటుందో ఆ రోజు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నా దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఏ పేమెంట్కి వెళ్ళదు. అంటే చిన్న చాక్లెట్కి కూడా మా పిల్లలకి చాక్లెట్ కొనియాలన్నా కూడా ఒక 1 రూపీ కూడా పక్కకి వెళ్ళదు. ఫస్ట్ నేను దేవునికి తీయాలి. ఏదైతే ఉందో రూపాయో 2, 3, 10 అది తీసిన తర్వాతనే నేను మిగిలినటువంటి ఆలోచనలు నేను చేస్తాను. ఒకవేళ నాకు తినడానికి తిండున్న లేకపోయినా అదంతా తర్వాత సంగతి. ఫస్ట్ ఈ నెల కొరకు నేను నా మనసులో ఏదైతే నేను నిర్ధారించుకున్నానో అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి పక్కకు తీసి పెట్టాలి. అది కూడా నేను మీ అందరూ కూడా ప్రతిపాదన చేస్తున్నా. ఈరోజు ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే దాన్ని అలవాటుగా చేసుకోమని నేను కోరుతున్నాను. తద్వారా మనము దేవుణ్ణి ఏం చేస్తాం? ఘనపరిచిన వాళ్ళం అవుతాం. ఇంకొక విషయం చెప్పనా, అది కేవలం ఘనపరచడం మాత్రమే కాదు. బైబిల్ అంటోంది అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. కింద చూడండి 10వ వచనం. అప్పుడు అనుంది. ఎప్పుడు? అప్పుడు అనండి మళ్ళీ, అంటే సరిపోదు. ఎప్పుడు అని అడిగితే ప్రథమ ఫలాన్ని మనము దేవునికి ఇస్తే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. అంటే ఎగ్జాంపుల్గా 100 తీసుకున్నా, 100లో మొట్టమొదట 10 రూపాయలు, ఎగ్జాంపుల్ 10 అంటున్నా, మీకు 20 ప్రేరేపణ వస్తే 20, 30 అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా 10th పోర్షన్ అంటున్నా. నేను దేవునికి ప్రతి నెల ఒక దశమ భాగం రూపంలో ఇంత నేను పక్కకు తీసి పెట్టాలని నిర్ణయించుకుంటే ఫస్ట్ అది చేస్తే రిమైనింగ్ 90ని ఆయన ఆశీర్వదిస్తారంట. అంటే రిమైనింగ్ 90 ఆశీర్వదించబడాలంటే మనం చేయాల్సిందేంటి? ఫస్ట్ ప్రథమ ఫలాన్ని పక్కకు తీసి పెట్టాలి. అంటే ఇక్కడ మళ్ళీ కకృతి ఉండకూడదు. ఎలాగైనా సరే 19 నేను మల్టిప్లై చేసుకోవాలి, అందుకే ఫస్ట్ ఈ 10. దీన్ని ఏదో పెట్టుబడిగా మనం భావించకూడదు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లాగా ఇదేదో మంచి ప్లాన్ ఉంది, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ప్రతి నెల నేను 10 పెడితే నా 90 రేపొద్దున డబల్ అయిపోతుంది, ఆ లెక్కలు కాదు. ఆయన ఆశీర్వాదం ఎట్లుంటుందో మనకు తెలియదు, అంతేనా? మన మెటీరియలిస్టిక్గా కాదు, భౌతికంగా కాదు. ఆయన బ్లెస్సింగ్ ఎలా అయినా ఉండనివ్వండి, ఆయన బ్లెస్సింగ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. మనం ఆయనను ఘనపరిచేటువంటి అవకాశం ప్రతి నెల మనకు దేవుడు ఇస్తున్నాడని నేను గుర్తు చేస్తున్నా. ప్రతి నెల దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఆయనను ఘనపరచడం. నెంబర్ 2, ప్రథమ ఫలాన్ని కేవలము ధన రూపంలోనైనా ఆయనకి ఇవ్వాల్సింది కాదు, సమయ రూపంలో కూడా. సమయ రూపం అంటే దేవుడు ప్రతిదినం మనకు ఉదయ సాయంత్ర రాత్రి వేళలను ఇస్తున్నాడు. రాత్రంతా మంచి నిద్రని అనుగ్రహించి మనకు ఒక నూతన దినాన్ని ఇస్తున్నాడు కదా. ఉదయం లేచిన వెంటనే తొలి గడియ, దాన్ని నేను ప్రథమ ఫలము అంటున్నాను. తొలి సమయం, ఫస్ట్ ఫ్రూట్ అంటున్నాను. అది మనం ఎవరికి ఇస్తున్నాం? నిద్ర లేచి లేవగానే మనకేం గుర్తొస్తాయి? ఈరోజంతా ఏం చేయాలి నేను? సోదరి మండలి అయితే పిల్లలకి ఏం టిఫిన్ చేయాలి, స్కూల్కి ఏం కట్టించాలి, అక్కడికి వెళ్ళిపోతాయి ఆలోచనలు. తొలి ఆలోచన నేను అడుగుతోంది, ఉదయం లేచి లేవగానే మనకొచ్చే తొలి ఆలోచన కూడా ప్రథమ ఫలముగా దేవునికి అర్పించాలి. పురుషులైతే లేచి లేవగానే ఎంత టైం అయింది, టకటక నేను రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఉద్యోగానికి, దానికి దీనికి ఈ ఆలోచనలు వస్తాయి. ఇంకా కొంతమందికి అయితే లేచి లేవగానే మొబైల్ పట్టుకోవాలి, ఎక్కడుంది అలా నిద్రలో టక. ఎందుకు? ఎవరేం మెసేజ్ పెట్టారు, ఎవరేం కాల్ చేశారు, నాకు ఏమైనా కాల్స్ వచ్చాయేమో, మిస్డ్ కాల్స్ వచ్చాయేమో అని చూసుకోవడం.
ప్రథమ ఆలోచన అంటున్నాను. నిద్ర లేచి లేవగానే మనం అది దేవునికి ఇస్తే, తొలి ఆలోచన దేవునికి ఇస్తే, రిమైనింగ్ డే అంతా దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు. అంటే నిద్ర లేచి లేవగానే మనకు తొలి ఆలోచన ఎవరి గురించి రావాలి? దేవుని గురించి రావాలి. అబ్బా, ఇప్పుడు నేను దేవుని ఉదయాన్నే స్తుతించేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నిద్ర లేచి లేవగానే అలా మోకరిల్లి, దేవా మంచి రాత్రిని ఇచ్చావు, మంచి నిద్రను అనుగ్రహించావు, మంచి విశ్రాంతిని ఇచ్చావు, మరొక మంచి దినాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం. ఇద్దామా ప్రథమ ఆలోచన దేవునికి? అది కూడా ప్రథమ ఫలమే. ఇదేమైనా భారభరితమైందా, లేదా తలకిందులు తపస్సు చేయాల్సిందేదా? మన 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 సామర్థ్యానికి మించిందా? అంత మన చేతిలో ఉన్నది. అందుచేత ఈరోజు మనము ఎలాంటి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నాం, అదే మన సామెతల్లో మనం చూసాం. ఎగ్జాంపుల్గా నేను ప్రతి నెల మన సంపాదన గురించి మాట్లాడాను. ఎగ్జాంపుల్గా నేను ప్రతి దినము మన తొలి సమయం అని అన్నాను. ఇదే కాదు, తొలి ప్రాధాన్యత మన జీవితంలో, ఫస్ట్ ప్రయారిటీ, ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం? ఆదివారం వచ్చింది, దేవుని మందిరానికి రావాలి. కుదిరితే, వీలైతే కాదు. కొంతమంది వాళ్ళు ఈజీగా చెప్తారు, ఏం లేదు మా బంధువులది పెళ్ళి ఉండింది అందుకే వెళ్ళా, ఎందుకు రాలేదని అంటారు. ఇప్పుడు ప్రాధాన్యత దేనికి వెళ్ళింది? ఆదివారం దేవుని మందిరానికి రావడం, ఆదివారం పెళ్ళికి వెళ్ళడం, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆరాధన ఎగ్గొట్టి నేను పెళ్ళికి వెళ్తే నేను ప్రయారిటీ ఎవరికి ఇచ్చినట్టు? పెళ్ళికి ఇచ్చినట్టు, బంధువులకి ఇచ్చినట్టు, ఆయన సన్నిధికి ఇచ్చినట్టు కాదు. తొలి ప్రాధాన్యత, ప్రథమ ప్రాధాన్యత, అది కూడా ప్రథమ ఫలమే. కనుక ప్రథమ ఫలము అనగానే ఆహారం అనే కాదు, ధాన్యం అనే కాదు, ధనం అనే కాదు, అన్నిటిలోనూ ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం మనము అలవాటుగా చేసుకోవాలి. అలాగున దేవుని మనం ఏం చేస్తాం? ఘనపరుస్తాం. లేదంటే ఆయనను అవమానపరిచినట్టే. ఘనపరచవలసినటువంటి వారము ఏం చేసిన వాళ్ళం అవుతాం? అవమానపరిచిన వాళ్ళం అవుతాం. ఆనరింగ్ గాడ్. ఎందుకంటే అన్నీ ఆయనవే, ఏది మనది కాదు. భూమియు దాని సంపూర్ణత ఆయనదే, మనం తింటున్న ఆహారం ఆయనదే, తాగే నీరు ఆయనదే, పీల్చే గాలి ఆయనదే, మనం పాదాలు మోపిన నేల ఆయనదే, మన అనుభవించే సృష్టి ఆయనదే, ఈ శరీరం ఆయన ఇచ్చినదే, జీవం ఆయన ఇచ్చినదే, ఆత్మ ఆయన ఇచ్చినదే, ఊపిరి ఆయన ఇచ్చినదే. అంటే సమస్తమునకు యజమాని ఆయనే. గనుక సమస్త విషయాలలో ఆయననే మనము ఘనపరచబద్దులమై ఉన్నాం. ఆయన మన పోషకుడు గనుక ఆయన స్తుతిద్దాం. ఆయన మన యజమాని గనుక ఆయనను ఘనపరుద్దాం. నంబర్ 1 ఆయన మన పోషకుడు. నంబర్ 2 ఆయన మన యజమానుడు. పోషకుడిని స్తుతించాలి, యజమానుడిని ఏం చేయాలి? మనము ఘనపరచాలి. నంబర్ 3, మూడవ విషయం, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం, చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35, 36 ఈ రెండు వచనాలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 35, 36. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. అంటే యేసుప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కోతకాలం గురించి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకునే నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. పాత నిబంధనలో కోత అనగానే మనకు ధాన్యం గుర్తొస్తుంది, కోత అనగానే పొలం గుర్తొస్తుంది. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కోత అనగానే ఆయన సమాజాన్ని చూపిస్తున్నాడు. సమాజమే ఒక పొలమని, ప్రజలే పంటని ఆయన చూపుతున్నటువంటి ఈ యొక్క సాదృశ్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. హార్వెస్ట్ అనేటువంటి పదాన్ని ఆయన మరొక అర్థములో ఆయన ప్రయోగిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చినని మీరు అంటారు కదా. కానీ ఇప్పుడు ఒక్కసారి కనులెత్తి పొలములను చూడండి. పొలం అనగానే నిజంగా పచ్చని పొలాల గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది, సమాజం గురించి. ఆల్రెడీ ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉంది.
ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆత్మల గురించి. రక్షణ పొందడానికి ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి, కానీ పనివారు లేరు. మత్తయి సువార్త 9 చూద్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 38 వచనములు చూద్దాం. 36 to 38. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఎవరి గురించి? సమూహములను చూచి అంటున్నమాట. సమూహాలైతే ఉన్నాయి ప్రజలు, కానీ వారికి ఎవరు లేరు? కాపరి లేరు. వారిని మేపుటకు కాపరి లేడు. కోత, సమూహాలను ఏమని పిలుస్తున్నాడు? కోత. ఈ కోతకు పనివారు కొద్దిగా ఉన్నారు. అందువలన పనివారు కావాలి. ఎవరు వీళ్ళందరూ అని అడిగితే అన్రీచ్డ్ మిలియన్స్. ఇంకా సువార్త అందని ఎందరో. పని అంటున్నాడు చూడండి ఆయన. పని, ఇంగ్లీష్లో పనిని మిషన్ అని అంటారు. కోతకాలపు పండుగ అని మనం పిలుస్తున్నాం, హార్వెస్ట్ ఫెస్టివల్ అని. కానీ బైబిల్లోకి తొంగి చూస్తే ఇది ఫెస్టివల్ మాత్రమే కాదు, మిషన్ కూడా. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, పని కూడా అని బైబిల్ అంటోంది. సువార్త అందని వారి యొద్దకు సువార్తను తీసుకొని వెళ్ళుట ఎవరి బాధ్యత? ఇది ఒక పాస్టర్ గారి బాధ్యత, ఒక పెద్దల బాధ్యత అనా? క్రైస్తవులందరి బాధ్యతనా? ఇది క్రైస్తవులందరి బాధ్యత. ఎవరి పరిధిలో ఎవరికి వారు సువార్తను అందని వారి కొరకు, అందని వారి యొద్దకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరత. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పరిధి ఇచ్చి ఉంటాడు. మన ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, చదివే చోట, పని చేసే చోట మన జీవితాలు సాక్షార్థంగా ఉంటే ఖచ్చితంగా వారే ఆలోచిస్తారు, మా జీవితాలకు వీళ్ళ జీవితాలకు ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది అని. లోకస్తుల్లో మనం కూడా అవినీతికి పాల్పడితే, లోకస్తుల్లో మన మాటలు భయంకరంగా ఉంటే, లోకస్తుల వలె మన జీవితాలు సాక్షార్థంగా లేకపోతే మనల్ని బట్టి సమాజం దేవుని వైపుకు రావడానికి అవకాశం ఎక్కడుంటుంది? ఆస్కారం ఎక్కడుంటుంది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలు మనవి ఎలాగున్నాయి? ఏదో ఒక రూపాన సువార్తను 10 మందికి అందజేయడం అనేది ఈరోజు మనందరి కర్తవ్యం. అందుకే సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, నమ్ము ప్రతి వారికి, నమ్ము వారందరికీ రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని అంటాడు రోమపత్రిక 1:16లో పౌలు భక్తుడు. అది యూదునికే కాదు, అన్యునికి కూడా, అన్యజనునికి కూడా. మొదట యూదునికి, తర్వాత అన్యజనునికి కూడా. అందువలన ఇది ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. అందువల్ల ప్రార్థించండి అంటున్నాడు. వేడుకొనుడి, యజమానుడిని వేడుకొనుడి. అనేక మంది సువార్థికులు లేచిలాగున వేడుకొనుడి. గనుక కోత కొరకు పనివారు కావాలి. పనివారిలో వివిధ బాధ్యతలు ఉంటాయి. కొంతమంది సువార్త చెప్పేవారు ఉంటారు, మరి కొంతమంది ప్రార్థించేవారు ఉంటారు. అవును, చెప్పేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, సాక్ష్యము చెప్పువారు కూడా కావాలి. సువార్త ఖర్చుతో కూడుకున్నది కనుక ఇచ్చువారు కూడా ఈ యొక్క పనిలో కావాలి. చెప్పువారు, ప్రార్థించువారు, సాక్ష్యము చెప్పువారు మరియు ఇచ్చువారు అందరూ కలిస్తేనే ఈ మిషన్ ముందుకెళ్తుంది. సో హార్వెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ ఫెస్టివల్ బట్ ఆల్సో అ మిషన్ which is given to us. Everybody's. It is a collective responsibility. ఇది సమైక్య పరిచర్య, సమైక్య బాధ్యత అందరిది. ఒకరిది, ఇద్దరిది, ముగ్గురిదని కాదు.
రైట్. నంబర్ 1 గాడ్స్ ప్రొవిజన్, నంబర్ 2 గాడ్స్ ఓనర్షిప్, నంబర్ 3 గాడ్స్ మిషన్. దేవుని పోషణ, దేవుని యాజమాన్యం, తర్వాత దేవుని పని. హార్వెస్ట్ అనేటువంటి మాట కింద మనం ఇవన్నీ మాట్లాడుకోగలుగుతున్నాం. ఇక చిట్ట చివరిగా ఏమిటో చూద్దాం. మత్తయి సువార్తలోనే ముందుగా 13వ అధ్యాయము తీద్దాం. ముప్పై 38-39 వచనములు చూద్దాం. 37 నుంచి. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఒక కోతకాలం గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇందులో 2 భావాలు ఉన్నాయి. ఒకటి, ఒక యుగానికి సమాప్తి అంటున్నాడు, అది క్రీస్తు శకం 70న యూదుల విషయంలో జరిగింది. మరొకటి లోకానికి అంత్యకాలం, లోకానికి అంత్యదినం ఏదైతే ఉందో ఆ రోజున జరగబోయేది. కనుక ఈ రెండింటిని మనం చూడగలగాలి. ఇట్ ఈస్ అ డ్యూయల్ ప్రాఫెసీ, రైటా? ద్విముఖ ప్రవచనం. విధేయులు అవిధేయులు, విశ్వాసులు అవిశ్వాసులు, భక్తులు భక్తిహీనులు, నీతిమంతులు అనీతిమంతులు. చెప్పండి, యుగ సమాప్తి అప్పుడు జరిగేదేమిటి అని అడిగితే కోత, హార్వెస్ట్. ఏమిటా కోత అని అడిగితే నీతిమంతులను అనీతిమంతులను వేరువేరుగా సమకూర్చడం. గోధుమలు గురుగులు అన్నాడు. గోధుమలు అంటే నీతిమంతులు, వారు నిత్య జీవమునకు సమకూర్చబడతారు. అవిశ్వాసులు అవిధేయులు అనీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు నిత్య శిక్ష కొరకు కూర్చబడతారు. ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యం. ఇక్కడ కనపడుతోంది దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు మనమందరం కూడా సువార్తకు ఆకర్షితులమై శిలువనొద్దకు వచ్చి మనందరం రక్షణ పొందినటువంటి వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమందు కడుగబడిన వారమై నీతిమంతులుగా ఈరోజు మనం పిలువబడుతున్నాం. అంతము వరకు మనము ఈ నిరీక్షణని, ఈ విశ్వాసమునే గట్టిగా చేపడితే రేపొద్దున మనమందరం కూడా నీతిమంతులతో కలిసి సమకూర్చబడతాం. కోత, ప్రామిస్, వాగ్దానం. అంటే బైబిల్లో ఒక ఫైనల్ హార్వెస్ట్ గురించి చెప్పబడింది, గమనించండి అంటున్నాను. ఆ ఫైనల్ హార్వెస్ట్లో మనమందరం కూడా నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కూర్చబడతాము అనేటువంటి ఒక వాగ్దానం ఉంది. గాడ్స్ ప్రామిస్. హార్వెస్ట్ అనేటువంటి పేరు కింద మనకెన్ని కనపడుతున్నాయి? గాడ్స్ ప్రొవిజన్ కనబడుతోంది, గాడ్స్ ఓనర్షిప్ కనబడుతోంది, గాడ్స్ మిషన్ కనపడుతోంది, గాడ్స్ ప్రామిస్ కనబడుతోంది. దేవుని పోషణ, ఆ పోషణను బట్టి దేవుని ఏం చేయాలి? నిరంతరము స్తుతిస్తూ ఉండాలి అని నేర్చుకున్నాం. నెక్స్ట్, సమస్తము ఆయనవే, ఆయనే మనకి ఇస్తున్నాడు కనుక ఆయన మన యజమాని అని ఆయనను ఘనపరచాలి, ఆయన ఓనర్షిప్ను బట్టి. 3, కేవలం స్తుతించి ఘనపరచడం మాత్రమే కాదు, కానీ మనము దేవుని పనిలో, హార్వెస్ట్ వర్క్లో మనం ఉండాలి, హార్వెస్ట్ మిషన్లో మనం ఉండాలి. ఇది సమైక్య బాధ్యత, సమైక్య పని, సమైక్య పరిచర్య. అందులో మన వంతు పాత్ర మనం పోషిస్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా దేవుని వాగ్దానము కొరకు మనము కనిపెట్టుచు, మన భక్తిని కాపాడుకొనుచు, దేవుని ఎదుట దేవుని ఆనుకొని ఆయన మీద ఆధారపడి బ్రతక బద్ధులమై మనమున్నాం. 4 సత్యాలు. ఈరోజు అనేక చోట్ల కోతకాలపు పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భంగా మనము ఈ సత్యాలను మనసులో పెట్టుకోగలిగితే వీటిని మన నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో నెరవేర్చే ప్రక్రియలో మనం ఉండగలం. ఇప్పుడే మనం యేసుక్రీస్తు వారి బలియాగాన్ని మనం నెమరు వేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలిభాగస్థులమై తీసుకొని
అది తీసుకున్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యాలు ఇవి. స్తుతించడంలో ఫెయిల్ అవ్వకూడదు, ఘనపరచడంలో ఫెయిల్ అవ్వకూడదు, ఈ కోతకాలపు పనిలో ఉండడంలో మనం ఫెయిల్ అవ్వకూడదు. మనకంటూ ఒక వాగ్దానం ఉందని దాని కొరకు మనం కనిపెట్టుటలో మనము ఫెయిల్ అవ్వకూడదు. ఇది బైబిల్ చూపించిన క్రైస్తవ జీవితం. ఇది మనకుందో లేదో అని ఒకసారి పరిశీలించుకుందాం. దేనిని బట్టి కూడా అతిశయించడానికి మనకు వీలు లేదు. అతిశయ కారణం ఎక్కడ అని బైబిల్ ప్రస్తావిస్తుంది. ఇందులో ఎక్కడ కూడా మనం అతిశయించడానికి వీలు లేని కారణంగా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే ఆరోపిస్తూ చెల్లిస్తూ మనము సదా ఆయనకు ప్రియులుగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. అట్టి ప్రయాణంలో మనము ప్రతినిత్యము దేవుని మహిమపరచుచు ముందుకు అడుగులు వేద్దాం. దేవుడి వర్తమానమును లేదా ఈ సందేశమును తన మహిమార్థమై మన రక్షణార్థమై దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఘనమైనటువంటి పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. కోతకాలపు పండుగ ఈ వాతావరణాన్ని పురస్కరించుకొని మేము మాట్లాడుకున్న ఈ విషయాలు మా వెనికిడిలో ఎంతో మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున సహాయం చేయండి తండ్రి. నేర్చుకున్నటువంటి 4 సత్యాలు మా జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. విని మరిచే వారముగా కాక మా హృదయమందు పదిలపరుచుకొని మీ కొరకు ఫలించుటకు సహాయము చేయమని మరొక్కసారి మీ నిరంతరమైనటువంటి ప్రేమను బట్టి, అపారమైనటువంటి కృపను బట్టి మిమ్మను మాత్రమే స్తుతిస్తూ మనసారా మహిమపరచుచు యేసు ప్రభు వారి పవిత్రమైన నామములోని ప్రార్థన మనవులను మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు మనం ఒక మంచి తీర్మానం తీసుకొని మనం వెళ్దాం. కోతకాలపు పండుగ అనగానే ఆహారాన్ని, ధాన్యాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తారు. అవి మరొక అవి మనం దేవునికి ఇవ్వడం అనేది మనం మరొక ఆత్మలను కూడా దేవుని సన్నిధికి నడిపించే ఒక మంచి తీర్మానం తీసుకుందాం. వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా మనం సెలవు తీసుకుందాం.